సబిత ఏ దివ్య చాలా రోజులైంది రావే. ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నా నేను, నువ్వెలా ఉన్నావు? ఫైన్ బాగున్నాను. అయిపోయిందా? పెళ్లి ఫిక్స్ అయింది ఫైనల్లీ. ఓ సూపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మన ఫ్రెండ్స్ వరకు పర్సనల్ గా కొట్టించాను. చూడు ఎలా ఉందో. ఏ చాలా బాగుంది కార్డు. బా ఏ బాగుంది. నైస్ థ్యాంక్స్. నైస్ సెలెక్షన్. ఏం చేస్తారు మీ ఆయన? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్, చాలా బాగుంది. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళు కొట్టించారు. ఓకే, మన ఫ్రెండ్స్ మట్టుకు నువ్వు ఇలా కొట్టించావా? అమ్మాయి ఏంటత్తయ్య? ఎక్కడ ఉన్నాయి? అక్కడ బెడ్రూమ్ లోనే పెట్టాను చూడండి అత్తయ్య. ఇది చూడవే అసలు. చాలా బాగుంది. ఎక్కడ అక్కడ ఫ్లాస్క్ లో పోసి పెట్టాను అత్తయ్య, చేసి తాగండి. అయితే చాలా కూడా బాగుంది, చాలా బాగుంది. అరే నానమ్మ కట్ట ఫోన్ ఇవ్వండి. తెస్తాడు అత్తయ్య, బాబు తీసుకొస్తాడు. ఫ్రెండ్ వచ్చింది, మాట్లాడుతున్నా. బాగుంది కూడా. సప్తగిరి గార్డెన్స్ బాగా ఓపెన్ గార్డెన్స్, చాలా బాగుంది. వాళ్ళు ఎప్పుడు అలాగే పిలుస్తారు అత్తయ్య. చూసుకుంటానులే. చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ వచ్చింది, పెళ్లి ఫిక్స్ అయింది, అందుకే మాట్లాడుతున్నా. బాబా ఈవిని రోజు ఎలా భరిస్తున్నావే తల్లి? 10 నిమిషాలు భరించడమే నా వల్ల కాలేదు. నేను అందుకే అసలు అత్తగారు లేని సంబంధమే చేసుకుందామని బాగా వెతికానే. మరి దొరికిందా? లేదు, కానీ పెళ్ళైన వెంటనే నెక్స్ట్ డేనే వేరే కాపురం పెట్టాలని కండిషన్ తోని ఈ పెళ్లి చేసుకుంటున్నాను. అలా ఎందుకంటావే? పాప మా అత్తయ్య చాలా మంచిది తెలుసా. అయినా అత్తయ్య ఉండాలి, అట్లా లేకుండా ఉండాలి, వేరే కాపురం పెట్టాలి అలా అనుకోకు. ఎందుకంటే లాస్ట్ మంత్ ఈయన 1 మంత్ ట్రిప్కి వెళ్ళారు వాళ్ళ ఆఫీస్ పని మీద. ఒక్కదాన్ని పిల్లల్ని పట్టుకొని ఎలా మేనేజ్ చేస్తే చెప్పు? అటు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఎలా చేస్తాను? పాపం మా అత్తగారి సపోర్ట్ ఉండడం వల్ల నేను చేశాను. అంతకు ముందు నెలలో కూడా నాకు అసలు ఒంట్లో బాగాలేదు, ఈయననేమో ఆఫీస్ బిజీలో ఉన్నారు, అమ్మ వాళ్ళకేమో కుదరదన్నారు. పాపం అత్తయ్యనే దగ్గరుండి అన్ని చేసింది తెలుసా. అవునా? అలా మనకు ఒక తోడు ఉండాలి. ఏదో మనకు పాత సామెతలు ఊరికే వచ్చినాయి అనుకుంటున్నావా? లేనత్త కన్నా గుడ్డత్త నయమో అంటారు. మొత్తమే అత్త లేకుండా ఉండడం కన్నా గుడ్డమైనా కూడా మనకు తోడు నీడగా ఉండాలి, కొంచెం సపోర్ట్ ఉంటది అని అంటారు అనమాట. అందుకే అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వకు. అంతేకాకుండా ఇంట్లో పనులు కూడా ఒక పని తను చేస్తే ఒక పని నేను చేస్తా. నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి లేట్ అయ్యిద్ది. పాపం పిల్లలకు వంట చేస్తుంది, తినిపిస్తుంది, పడుకోబెడుతుంది, అన్నీ చేస్తుంది. అట్లా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కేర్ టేకర్ని ఎన్ని రోజులు నమ్ముతాం చెప్పు? ఇంట్లో పనికి అంటే మనిషిని పెట్టుకుంటాం, ఇల్లు ఊడడానికి, తుడవడానికి, వాటికంటే పెట్టుకుంటాము. కానీ పిల్లల్ని చూడడానికి కూడా కేర్ టేకర్లను ఏమని నమ్ముతాం? ఎన్ని రోజులు నమ్ముతాం? బయట వాళ్ళు మన ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటారా? అవునే. అందరికి అంటే అమ్మ వాళ్ళకి అందరికి కుదరదు కదా. నానమ్మ ఉందనుకో, ఇంట్లోనే ఉంటారు, చూసుకుంటారు పిల్లల్ని. మనకు కూడా మనం ఆఫీస్లో ప్రశాంతంగా ఉండొచ్చు. అదే పనుల మీద నమ్మామనుకో, వీళ్ళు ఏం పెట్టారో పెట్టలేదో ఏంటో అని మనకు ప్రాణం అంతా ఇంటి మీదనే ఉంటది. అదే ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారనుకో, ఆ అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారులే, పెడతారులే అని అనుకుంటాం. ట్యూషన్కి కూడా తీసుకెళ్తుంది, తీసుకొస్తుంది, అన్ని పనులు చేసుకుంటది. అవునే, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నిజంగా చాలా బాగా చెప్పావు. నిజమే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం మన మంచికే. నేను ఇప్పుడే ఆ వేరు కాపురం డెసిషన్ మార్చేసుకున్నాను. మా ఆయనకు ఫోన్ చేసి చెప్పి ఇంకా ఏం వద్దు, అందరం కలిసి ఉందామని చెప్పేస్తా. అంతేనే, ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి. పిల్లలకు కూడా వాల్యూస్ పెరుగుతాయి, తెలుస్తాయి, అన్ని తెలుసుకుంటారు. అర్థమైందా? ఒంటరిగా ఉంటే వాళ్ళు ఏంటి, ఆ టీవీ ఫోను దీనికి అడిక్ట్ అయిపోతారు. అదే పెద్దవాళ్ళు ఉంటే ఆ మహాభారతం రామాయణం అట్లా చెప్పడము, వాల్యూస్ చెప్పడము, వాల్యూస్ తెలుస్తుంది కూడా పిల్లలకు. ఈ రోజు మనకు మన అత్తయ్య వాళ్ళని వద్దంటే రేపు పిల్లలు మనల్ని వద్దంటారు కదా. సో అందుకని అలా అస్సలు అనకూడదు. అర్థమైందా? ఎప్పటికైనా మనము ముసలిళ్ళం అయితే మనకు కూడా అత్తయ్య, మనకు పిల్లలు, మనమరాళ్ళు, మనమలు మనకు కూడా అవుతారు కదా. ఇప్పుడు మనం ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తే మనం ఎంత ఫీల్ అవుతాం చెప్పు? నిజమేనే. అందుకే ఇంకొకసారి ఎప్పుడు అట్లా నాకు నేను ఇప్పుడే ఈ విషయం అర్జెంట్ గా మా ఆయనకు ఫోన్ చేసి చెప్పేస్తా. చెప్పు. చాలా థ్యాంక్స్. ఇంకా చాలా మందికి ఇవ్వాలి, సరేనా? ఓకేనే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అంటే డెసిషన్ చేంజ్ చేసుకున్నావు కదా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓకేనే, బాయ్.